ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం. పౌరుని చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రం ప్రలోభాలకు లొంగకుండా మన ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడదాం. నిజమైన నికార్సైన నాయకుణ్ణి ఎన్నుకునేందుకు ఓటర్లు సిద్ధమయ్యారు. అధికార యంత్రాంగం రేపు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. మంచిర్యాల జిల్లా నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. మూడో విడత పార్లమెంట్ ఎన్నికలకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. రేపే ఎన్నికలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని చెప్పి ఇప్పటికే సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేయడం జరుగుతుంది. ఓటు హక్కుని 100% వినియోగించుకునేలా చర్యలు చేపట్టారు. అసలు ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా సిద్ధమయ్యారు. మనతో పాటు ఓటర్లు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పి రేపే పోలింగ్, రేపు 100% ఓటింగ్ కావాలని చెప్పి ఇప్పటికే అధికార యంత్రాంగం ప్రచారం నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటు వినియోగించుకుని సిద్ధమయ్యారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? ప్రతి ఒక్కరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఈ ఓటు హక్కు అనేది ఒక వజ్రాయుధం లాంటిది. దయచేసి ఎవరు కూడా ఓటు వేయను, నేను ఒక్కదాన్ని ఒక్కరు వేయకపోతే ఏమవుతుందని ఆలోచించకుండా తప్పకుండా ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును డబ్బుకు మద్యంకి ఆశపడకుండా అమ్ముకోకుండా నిస్వార్థంగా మీరు మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఒకటే మనము గుర్తుపెట్టుకోవాలి, డాక్టర్ అంబేద్కర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే, నేను నా ప్రజలకు కత్తినివ్వలేదు, ఓటు అనే ఒక ఆయుధాన్ని ఇచ్చాను, దాని ద్వారా వాళ్ళ యొక్క నాయకులను ఎన్నుకొని దేశాన్ని పరిపాలించుకుంటారని చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్క ఓటరు ఈ యొక్క మెసేజ్ని గుర్తుంచుకొని తమ యొక్క ఓటు హక్కును వినియోగించవలసిందిగా కోరుకుంటున్నాను. పట్టణ ప్రాంతాల్లో ఓటు నమోదు శాతం తక్కువ అవుతుంది. అది ఎడ్యుకేటెడ్ ఎవరు ఉన్నారో వాళ్ళు మాత్రమే జల్సాలకు వెళ్తున్నారు. వీకెండ్స్ వచ్చింది, శనివారం ఆదివారం, రేపు సోమవారం కూడా కంపెనీలు సెలవు ప్రకటించినాయి. ఇంకా ప్రభుత్వ ఆఫీసులు కూడా సెలవు ప్రకటించింది. దీంతో మాత్రం కొంతమంది ఎంజాయ్ చేయడానికి టూర్లకు వెళ్తాను. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఓటు అనేది మనం హక్కు అంటాము, ఓటు హక్కు అంటాము. ఓటు హక్కు అనే కన్నా ఓటు అనేది వరం. ఈ ఓటు అనేటువంటి వరంను మనం తప్పకుండా ఉపయోగించాలి. ఉపయోగించకపోతే ప్రజాస్వామ్యానికి ఇది ఒక గొడ్డలి పెట్టు. ఎలక్షన్ రోజును సెలవు దినంగా ఎంజాయ్ చేద్దాము అనేటువంటి వాళ్ళని నేను ఎంతోమంది మోటివేట్ చేసి ఓటు హక్కు ఉపయోగించుకోవడానికి నేను పంపించడం జరిగింది. సో పట్టణవాసులకు, నగరవాసులకు, ముఖ్యంగా ఎడ్యుకేటెడ్కి నా విన్నపం, దయచేసి అందరూ ఓటు హక్కును ఉపయోగించండి. అభ్యర్థిని ఎంచుకోవడంలో ఎలా ఎంచుకోవాలి, అభ్యర్థి పట్ల ఎవరికి ఓటేయాల్సి ఉంటుంది? అందరూ బాధ్యతాయుతంగా ఓటు వేసినప్పుడు మాత్రమే ప్రజల ప్రభుత్వం, ప్రజల చేత, ప్రజల కోసము అనే ఒక ఇది ఏర్పడుతుంది. అంతేకాకుండా బాధ్యతాయుతంగా ఓటు వేసినప్పుడు ఓటు వేయడం అనేది ఒక ప్రజాస్వామ్యానికి మూలస్తంభం లాంటిది. రేపటి రోజున ఒక అధికారంలో ఉన్న ప్రభుత్వం వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ పరిపాలన విధానం మంచిగా లేనప్పుడు వాళ్ళని ప్రశ్నించే హక్కు కూడా మనకు ఉంటుంది. సింగరేణికి కూడా రేపు హాలిడే ప్రకటించింది, వేతనంతో కూడిన హాలిడే ప్రకటించింది. రేపు సింగరేణి కార్మికులు కూడా అత్యధికంగా ఓటు నమోదు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? అసలు సింగరేణి కార్మికులకు ఏం చెప్తారు? రాజ్యాంగం ప్రసాదించినటువంటి వరంలో ఓటు హక్కు అనేది అంబేద్కర్ గారు అదొక వరంగా ప్రతి సామాన్యునికి అది ఇవ్వడం అనేది జరిగింది. ఆ యొక్క ఓటు హక్కుకు అనుగుణంగా కూడా మన గవర్నమెంట్ కానీ, సింగరేణి కంపెనీస్ కానీ, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కానీ ఆ రోజు ఒక హాలిడే ఇస్తూ కొన్ని సంస్థల్లో కూడా విత్ సాలరీని కూడా ఆ యొక్క జీతంను కూడా వాళ్ళు ఇచ్చేస్తూ ఆ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నప్పుడు ఆ యొక్క ఓటు హక్కు అనే దాని యొక్క ప్రాముఖ్యతను మనం ఎరిగి ఏ మద్యానికో ఇంకా ఏ విధమైనటువంటి ఆశలకు లోను కాకుండా మనము ఒక అభ్యర్థిని ఎంచుకునేటువంటి విధానంలోనే అంటే మినిమం ఒక 5 years యొక్క సర్వీస్ ఒక టర్మ్ను వాళ్ళకి ఇస్తున్నాం. ఆ యొక్క టర్మ్ను మనం ఇప్పుడు ఇస్తున్నామంటే మనం తీసుకునేటువంటి ఒక నిర్ణయం ద్వారా మాత్రమే, ఒక మంచి నిర్ణయం ద్వారా మాత్రమే మనం మంచి ఒక లీడర్ను ఎంపిక చేసుకోగలుగుతాం. మంచి అభ్యర్థులను ఎంచుకోవడం వల్లనే మన యొక్క ప్రజాస్వామ్యంలోని విలువలను కానీ, హక్కులను కానీ మనం కాపాడుకోగలుగుతాం. కాబట్టి ప్రతి ఎంప్లాయీ తన యొక్క బాధ్యతగా ఆ యొక్క హాలిడే, వేతనంతో కూడుకున్నటువంటి హాలిడేను ప్రకటించినందుకు దాన్ని సద్వినియోగం చేసుకొని మంచి అభ్యర్థిని ఎంచుకొని మీ యొక్క ఓటును వినియోగించుకోవాలి. ప్రైవేటు రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలకు ఇప్పటికే హాలిడే ప్రకటించారు. నేను ఓటు వేస్తాను, మీరందరూ కూడా ఓటేయాలని కోరుకుందాం. కెమెరా పర్సన్ మల్లేష్తో వెంకట్ కోలా, మంచిర్యాల జిల్లా నుంచి.